హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన రెసిపీ కుక్కర్లో చికెన్ బిర్యానీ తయారు చేయడం చూద్దాం. కొత్తగా వంట నేర్చుకునేవారైనా బ్యాచిలర్స్కి చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఒక అర కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ తీసుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, 2 స్పూన్స్ కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా 1 స్పూన్, ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుని ఒక గరిటె పెరుగు వేసుకుని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేసుకుందాం. బాగా కలిసిన తర్వాత చికెన్ వేసేసుకుని ముక్కకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. 1-2 గంటలైనా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా అంతా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, టమోటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుందాం. ఇప్పుడు చూసారా మగ్గింది కదా. రైస్ వేసేసుకోవాలండి. ఇప్పుడు రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని బాగా కలిసిన తర్వాత వాటర్ వేసుకుందాం. మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత సాల్ట్, మసాలాలు ఇప్పుడే చూసుకోవాలండి. సాల్ట్ సరిపోతే చూసుకుని కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆవిరంతా పోయిన తర్వాత చూసారా చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది కదా. చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బిర్యానీ. కొంచెం కొత్తిమీర వేసుకుని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.